వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. మడకశిర పట్టణంలో సుంకాలు వసూలు చేసే కాంట్రాక్టర్పై మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్తో ఎమ్మెల్యే రాజు మాట్లాడుతూ మార్కెట్కు కూరగాయలు తెచ్చే రైతులు చిన్న వ్యాపారస్తులను సుంకం పేరుతో ఇబ్బంది పెట్టకూడదు అని ఆదేశించారు. మళ్లీ ఇలాంటి విషయాలు పునరావృతమైతే ఉపేక్షించబోను అని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే బాటలో ప్రతి ఎమ్మెల్యే ప్రతి నియోజకవర్గంలో అమలు చేస్తే బాగుంటుందని, అలాగే ప్రభుత్వానికి ఎంత ఆదాయ భారం పడుతుందో కూడా అంచనా వేయాలి అని మడకశిర ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. ఎస్సీబీసీ అనేది వద్దు, నాకు ప్రజలందరూ కావాలి. నాకు అక్కడ మీరు చిన్న వ్యాపారస్తులను ఇబ్బంది పెట్టద్దండి. మీకు ఏం కావాలో నేను వాళ్ళతో చేయిస్తా. అంతేగాని కమలపాకులు అమ్ముకునే వాళ్ళ దగ్గర ఎంత వస్తుందా? 40 రూపాయలు 50 రూపాయలు తీసుకుంటే ఒక రోజంతా కూర్చొని అమ్ముకుంటే 100 రూపాయలు రాదు. మీరే 50 రూపాయలు తీసుకుంటే వాళ్ళు సరికేం తెచ్చుకోవాలా, వాళ్ళ ఇంటిని ఏం పోషించుకోవాలా? కమిషనర్ గారు, ఇది ఇంకా మారలేదు. నార్మల్ రేట్ మనం అప్పుడప్పుడు వీక్లీ ఒకసారి మీరు చెక్ చేయాలా మార్కెట్. ముఖ్యంగా చిన్న పెట్టుకుంటారు చూడు, వాళ్ళ దగ్గర కూడా ఇబ్బందులు పెడతా ఉన్నారు. ఈయనకి ఇల్లు టెండర్ వేసినారు, వీళ్ళు నష్టపోకూడదు. భారీ వెహికల్స్ ఏవైతే వస్తాయో అవి కొంచెం కంట్రోల్ చేసి వీళ్ళకి డబ్బులు ఇప్పించారు. బయట నుంచి వచ్చే వెహికల్స్ దగ్గర మీరు తీసుకోండి నిబంధనల ప్రకారం, అది కూడా ఎక్కువగా. కానీ చిన్న వ్యాపారస్తుల దగ్గర పెద్దనా నీకు సపోర్ట్ చేశాను కదా, బయట నుంచి వచ్చే లారీల దగ్గర నువ్వు నీ నిబంధనలు ఎంత ఉన్నాయో తీసుకో, 250, 300. కానీ కూరగాయలు వేసుకొచ్చే బండ్ల దగ్గర డిమాండ్ చేసి ఆ రైతుల్ని ఇబ్బంది పెట్టినా, లేదా చిన్న వీళ్ళని ఇబ్బంది పెట్టినా నేనైతే ఉపేక్షించదని చెప్తాను. ఇది చాలాసార్లు చెప్పినా ప్రతిసారి ఇది చెప్పాలంటే కరెక్ట్ కాదు. కమిషనర్ గారు, నాకు మీరు క్లియర్ చేసి పెట్టండి.